నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో మద్య కుంభకోణం కేసులో కీలక మలుపులు తిరుగుతుంది మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ నేపథ్యంలోనే గోవిందప్ప నిన్న విచారణకైతే హాజరయ్యి ఈరోజు ఇద్దరు పరారీలో ఉన్న వాళ్ళు కూడా పోలీసులు అదుపులోకి అయితే తీసుకున్నారు. అయితే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వాళ్ళిద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తర్వాత వాళ్ళిద్దరు విచారణ ఏ విధంగా ఉండబోతుంది, ఎవరి పేరు చెప్పబోతున్నారు, ఇంకా దీని వెనక ఎవరెవరు ఉన్నారు, ఈ ముడుపులు ఎటు వెళ్ళినాయి, అవి ఎన్ని అంశాలు చర్చించుకునే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరతరెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పటికీ లిక్కర్ స్కామ్కు సంబంధించి కీలక మలుపులు రోజుకు ఒక మలుపు తిరుగుతూ మనం చూస్తూనే ఉన్నాం. సో నిన్న గోవిందప్ప విచారణ అయిపోయింది. ఆయన అనేక అంశాలుగా సమాధానం చెప్పడం కూడా జరిగింది. సో మరి ముఖ్యంగా చూసుకుంటే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి పరారీలో ఉన్నవారు కూడా ఈరోజు వాళ్ళ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అయితే. సో వీళ్ళిద్దరు విచారణ ఏ విధంగా ఉండబోతుందంటే మీరేం చెప్తారు? మనం చూసుకున్నట్టయితే లిక్కర్ స్కామ్కి సంబంధించి ముగ్గురు వ్యక్తులు ఇటీవలి కాలంలో A31, 32, 33గా సిట్టు నమోదు చేయడం జరిగింది. అందులో మొదట్లో ముగ్గురు తప్పించుకొని తిరగడం జరిగింది, ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేయడం జరిగింది. అయితే A33గా ఉన్న గోవిందప్ప బాలాజీ మొత్తానికి 2 రోజుల క్రితం బెంగళూరులో అరెస్ట్ కాబడ్డాడు. అతని నుంచి సమాచార సేకరణ కొరకు వివరాలు సేకరించే పనిలో ఉన్నారు సిట్ బృందం. కొంత అతనికి సంబంధించిన డీల్స్ సెట్ చేస్తున్న సందర్భంగా అసలు భారతీ సిమెంట్స్ అసలు మాది కానే కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అదొక కోణం. అయితే తప్పించుకొని తిరుగుతున్న కృష్ణమోహన్ రెడ్డి కానీ ధనుంజయ రెడ్డి కానీ వీళ్ళిద్దరూ సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేసి కోర్టు ద్వారానే కోర్టు ఒక సూచన చేసింది. 16 వరకు, ఈ నెల 16 వరకు మీకు అరెస్టు ఏం చేయరు, మీరు సిట్కు సహకరించండి అని చెప్పిన సూచనతో నిన్న వాళ్ళు సిట్ బృందం ముందు హాజరవ్వడం జరిగింది. నిన్న సిట్ బృందం ముందు హాజరైన సందర్భంలో వారు దాదాపుగా 10 గంటల వరకు వాళ్ళు విచారణ చేయడం జరిగింది. వాళ్ళకు 60 ప్రశ్నలు వేయడం జరిగింది. అంటే ఒక్కొక్కరిని సపరేట్గా విచారించడం జరిగింది. అయితే వాళ్ళు అన్నీ కూడా సరైన సమాధానం ఇవ్వలేదు, డొంక తిరుగుడు సమాధానం ఇచ్చారు. మాకు ఏం సంబంధం లిక్కర్ స్కామ్ కనే సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేశారు. కాబట్టి సిట్ బృందం ఈరోజు మళ్ళీ మరొకసారి హాజరు కమ్మని చెప్పింది, 10 గంటలకు హాజరు కమ్మని చెప్పింది. కాబట్టి ఈరోజు అంటే గోవిందప్ప చెప్పే విషయాలని రికార్డ్ చేస్తున్నారు. ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డి చెప్పే విషయాలు, ధనుంజయ రెడ్డి చెప్పే అంటే వేరువేరుగా విచారిస్తున్న సందర్భంలో ఎవరు ఏ విధంగా చెప్తారు అనే దాని మీద ఇప్పుడు అంటే నిందితులు ఏం చేస్తుంటారంటే ఒకే విషయాన్ని మనం ఒకే విధంగా చెప్పాలి, దాన్ని మార్చి చెప్పినట్టయితే సిట్ అధికారులు పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు అనేది ఓకే అంటే తెలియదు. గతంలో కూడా మనం చూసిన సందర్భంలో కూడా వైసీపీ నాయకులు మాకు తెలియదు, మాకేం తెలియదు, మాకేం సంబంధం లేదు, మర్చిపోయిన గుర్తు లేదు, ఈ 3 వ్యాఖ్యలు చెప్పాలని ముందు అంటే వాళ్ళు సిట్ బృందం ముందు పోలీసుల ముందు హాజరయ్యడానికి ముందే ఒక ప్రకారం వస్తుంటారు. కానీ ఏదో విధంగా సిట్ అధికారులు ఏం చేస్తారంటే ఏదో విధంగా వాళ్ళ నుంచి నిజాలు రాబట్టే ప్రయత్నాలు చేస్తుంటారు. కాబట్టి ఇప్పుడు 16 వరకే వాళ్ళకు అనుమతి ఉంది, ఏది ముందస్తు బెయిల్కి సంబంధించి. ఒకవేళ ఈరోజు కూడా సిట్ అధికారులకు వాళ్ళు సహకరించకపోతే రేపు సుప్రీంకోర్టు సూచన మేరకు వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉంది వాళ్ళిద్దరితో పాటు. ఇతన్ని ఆల్రెడీ అరెస్ట్ చేశారు కాబట్టి గోవిందప్పను. మరి ఈ ముగ్గురు విషయంలో అంటే ఈ ముగ్గురు ఎందుకు కీలకంగా మారారనేది ఇక్కడ ప్రశ్నగా మారింది. ఎందుకంటే మనకు 30 మందిలో మొదట్లో ఉన్న కేఎస్ రెడ్డి, అలాగే విజయసాయి రెడ్డి, అలాగే మిథున్ రెడ్డి, ఈ ముగ్గురు తర్వాత మధ్యలో ఉన్న వ్యక్తులందరూ కూడా జస్ట్ వాళ్ళకంటే కూడా మళ్ళీ చివరిలో ఉన్న ముగ్గురు కీలకంగా మారడం జరిగింది. కీలకంగా మారడం అక్కడి నుంచి స్టార్ట్ అయిన లిక్కర్ స్కామ్కి సంబంధించిన వ్యవహారం వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఇంప్లిమెంటేషన్ దశలో వీళ్ళ చేతిలోకి రావడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు కృష్ణమోహన్ రెడ్డి అలాగే ధనంజయ రెడ్డి ఇద్దరు కూడా సీఎం ఆఫీస్లో పనిచేసిన వాళ్ళు. దానివల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనుమతి లేకుండా, జగన్మోహన్ రెడ్డి చెప్పకుండా వీళ్ళిద్దరు వివరించారా అనేది ఒక ప్రశ్న. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి సంబంధించిన భారతీ సిమెంట్కి సంబంధించిన డైరెక్టర్, శాశ్వత డైరెక్టర్ గోవిందప్ప. ఇక్కడ వీళ్ళు ముగ్గురు కీలకంగా ఎక్కడైతే రాజకీయ నాయకులు మొదట్లో 1, 2, 3 అంటలు కీలకంగా ఉన్నారో ఇక్కడ 31, 32, 33 కూడా కీలకంగా మారింది. దీంతో కేసు భారతీ సిమెంట్స్ వైపు కూడా మళ్ళడం జరిగింది. భారతీ సిమెంట్స్ ద్వారా ముడుపులు ఏ విధంగా వెళ్ళాయి అంటే వీళ్ళు ముడుపులు తీసుకుంటున్న క్రమంలో ఒక లేని కంపెనీ, షెల్ కంపెనీని క్రియేట్ చేయడం, వాళ్ళకు అనుకూలమైన వాళ్ళతోటి డిస్టిలరీస్ ఓపెన్ చేయించడం, లేదంటే వాళ్ళకు వీళ్ళే సొంతంగా ఓపెన్ చేయడం బీనామీ పేర్లతో, దాని ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం, డబ్బులు డైరెక్ట్గా రాకుండా ఇండైరెక్ట్గా అంటే మరొక రూపంలో భూమి కొనడంలోనో లేకపోతే బంగారం కొనడంలోనో ఈ రూపంలో వెళ్ళి తర్వాత వెళ్ళాల్సిన వారికి అసలు ఫైనల్గా ఎవరికి వెళ్ళాయి అనే విచారణ సిట్ బృందం ఇప్పుడు చేస్తున్నది. ఏంటంటే ఈ లబ్ధి అంతా ఇక్కడ స్కామ్ జరిగిందనేది
సిట్ బృందం గుర్తించింది స్కామ్ అయి జరిగింది. అయితే అంతిమ లబ్ధిదారులు ఎవరు అనే దాని మీద ఇప్పుడు విచారణ జరుగుతుంది. స్కామ్‌కి సంబంధించి ఎన్ని వేల కోట్ల స్కామ్ జరిగింది, నెలకు ఎంత ముడుపులు అందాయి, ఎవరు ఎవరు డిస్టిలేషన్ ఇచ్చారు, ఇవన్నీ కూడా కొంత ఆధారాలు సేకరించడం జరిగింది. కానీ ఫైనల్ ఎవరికి ఇది జరిగింది, దీని వెనుక పూర్తిగా సూత్రధారులు, పాత్రధారులు అయితే పాత్రధారులు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. అసలు సూత్రధారులు ఎవరు, అంతిమంగా లబ్ధి ఎవరికి చేరింది, పార్టీకి చేరిందా లేకపోతే వ్యక్తులకు చేరిందా, లేదంటే ఇప్పుడు విమర్శలను ఎదుర్కొంటున్న సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి చేరిందా అనేది కూడా, జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పటివరకు ఆరోపణలు రాకపోయినప్పటికీ కొంత అనుమానాలు వ్యక్తమవుతున్న సందర్భంలో, ఎందుకంటే వీళ్ళంతా అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తులే కాబట్టి అతనికి తెలియకుండా ఇవంతా జరుగుతుందా అనేది ఒక ప్రశ్నగా మారిన సందర్భంగా సిట్ బృందం ఖచ్చితంగా కూడా వీళ్ళ ముగ్గురు నుంచి సేకరించే సమాచారం, వీళ్ళు ఇచ్చే సమాధానాలు బట్టి మరింత మందిని అరెస్ట్ చేయాల్సి వస్తుందా, లేకపోతే అరెస్టుల పరం ఇక్కడికే ఆగిపోతుందా అనేది ఈ రోజు రేపట్లో మనకు మరింత క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సార్, గోవిందప్ప బాలాజీ అయితే నిన్న విచారణలో అంటే కంపెనీలు కావచ్చు, డిస్టిలరీలు కావచ్చు, భారతి సిమెంట్ కావచ్చు, ఇవన్నీ భారతీవి కాదు, జగన్మోహన్ రెడ్డివి కాదు అని చెప్పడంలో ఇది ఎంతవరకు వాస్తవం సార్? ఇప్పుడు చెప్పడం గతం నుంచి కూడా ఎప్పుడు కూడా మావే అని క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఇప్పటివరకు ఎప్పుడు కూడా భారతీ సిమెంట్స్ వేరే వాళ్ళదని చెప్పలేదు. కాబట్టి ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తున్నారంటే అంటే ఏదో జరుగుతుంది, భారతీ సిమెంట్స్ కూడా ఇందులో లిక్కర్ స్కామ్లో ఇరుక్కునే అవకాశం ఉంది. అట్లాంటి సమయంలో దాన్ని తప్పించాలంటే ఏదో ఒకటి దానికి తప్పించే ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో చెప్తున్నట్టు కనిపిస్తుంది. భారతీ సిమెంట్స్ పెట్టినప్పటి నుంచి అది వైఎస్ కుటుంబానిది, జగన్మోహన్ రెడ్డిది, వైఎస్ భారతి ఆమె పేరే, దాని పేరు పెట్టడం జరిగింది, భారతీ సిమెంట్స్ అని పెట్టడం జరిగింది. కాబట్టి ఇప్పుడు తమది కాదని చెప్పడం ద్వారా ఒకవేళ వేరే వాళ్ళకి అమ్మినట్టయితే అగ్రిమెంట్స్ పేపర్స్, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ పాటికే ప్రసార మాధ్యమాల్లో వచ్చే ఉండే, పేపర్లో పత్రికల్లో కూడా వచ్చి ఉండే. అలాంటివి ఏమన్నా వచ్చాయంటే ఒక ఇంత పెద్ద కంపెనీ షేర్లు ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా అదొక వార్తగా ఉంటుంది. ఏ కంపెనీ అయినా పెద్ద కంపెనీలో ఒక కంపెనీ ఒక చేతులను మారుతున్నప్పుడు అదేమన్నా ప్రూఫ్ చూపించగలరా వాళ్ళు అనేది కూడా ఇక్కడ ప్రధానంగా లేదు. అంటే వాళ్ళు ఏదో లోపల మార్చుకున్నట్టయితే దానికి పెద్ద వాల్యూ ఉండదు. అంటే దీనికోసం అంటే ఈ కేసు నుంచి బయటపడడానికి చెప్తారు కదా, మామూలుగా దొంగ సాక్ష్యాలు సృష్టించడానికి మామూలుగా మనం సినిమాల్లో చూస్తుంటారు, వాడెక్కడో హోటల్లో ఉన్నట్టుగా హత్య జరిగిన స్థలంలో లేనట్టుగా ఎక్కడో క్రియేట్ చేస్తున్నారు. అంటే అదా లేదంటే నిజంగానే వాళ్ళు ఏమన్నా అలాంటి మార్పు జరిగితే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా జనరల్గా పత్రికల్లో కానీ, కథనాల్లో కానీ, వార్తాపత్రికల్లో కూడా వస్తుంటాయి. అంటే అక్కడితో ఆగిపోయి మాది కాదని చెప్పినంత మాత్రాన, ఒకవేళ కాదని చెప్పినా కానీ ముడుపులు చేరాయలేదు. ఒకవేళ నిజంగానే భారతీది కాదనుకుందాం, కానీ ముడుపులు మీకు చేరాయలేదని ముఖ్యం. ఎవరైతే అది ఎవరు కొన్నారో వాళ్ళైనా ముడుపులు తీసుకొని వాళ్ళు కూడా నిందితులుగానే జాబితాలో చేరిపోతారు కదా. ఇప్పటి వరకు సిట్టి విచారణలో అయితే ముడుపులన్నీ ఇటు తాడేపల్లి ప్యాలెస్ చూపిస్తున్నాయని, ఇటు సిమెంట్ భారతీ సిమెంట్ వైపు చూపిస్తున్నాయని చెప్పి ఇప్పుడు సిట్టి విచారణలో తేలిన వార్తలు అయితే ఇవి. ఇక తర్వాత వీళ్ళు ఏం చెప్పబోతున్నారంటే ఏం చెప్తారు సార్? అదే ఇప్పుడు వీళ్ళు నెక్స్ట్ ఈ 31, 32 ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారు, వాళ్ళు నిన్న అయితే సహకరించలేదు. నిన్న జరిగిన విచారణలో 60 ప్రశ్నలకు వాళ్ళు ఏం సూటిగా సమాధానం చెప్పలేదు, మాకు సంబంధం లేదనే విధంగానే చెప్పడం జరిగింది. ఈరోజు మళ్ళీ విచారణ ఎదుర్కోబోతున్నారు. ఈరోజు విచారణ కూడా సహకరించకపోతే రేపటి వాళ్ళకే వాళ్ళ కోర్టు ప్రొటెక్షన్ ఉంది, 16th వరకు అరెస్ట్ చేయొద్దనే ప్రొటెక్షన్ ఉంది. తర్వాత రిమాండ్ తీసుకుంటారు. రిమాండ్ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా బయట ఉన్నప్పుడు చెప్పడం వేరు, పోలీస్ రిమాండ్లో ఉన్నప్పుడు కొన్ని విషయాలు చెప్పాల్సి వస్తుంది. పూర్తిగా నాకు తెలియదు, నువ్వు నా మర్చిపోయాను ఇవన్నీ అంటే, గుర్తులేదంటే వాళ్ళు గుర్తు తెచ్చే ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళ దగ్గర ఆధార్ని ముందర పెడతారు, నువ్వు కలవలేదా, నువ్వు ఇది చేయలేదా ఇలాంటి వాళ్ళ సీట్ దగ్గర ఉన్నాయి కూడా ముందర పెడతారు. ముందర పెట్టినప్పుడు లేకపోతే క్రాస్ చేస్తారు, ధనంజయ రెడ్డి చెప్పిండు నువ్వెందుకు చెప్పలేదు, లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి. అందుకే విడివిడిగా విచారించడానికి కారణం ఏంటంటే తను చెప్పింది నువ్వెందుకు చెప్తలేవు, తను నీ మీద చెప్పిండు, లేదంటే ఇలాంటివి. అంటే పోలీసులు విచారణ సందర్భంలో వాళ్ళ టాక్టిక్స్ వాళ్ళకు ఉంటాయి. అంటే ఏ విధంగా అయినా సరే నిందితుల దగ్గర నుంచి సమాచారాన్ని సేకరించాలి, ఆన్సర్స్ చెప్పించాలనే ప్రయత్నంలో చేస్తుంటారు రిమాండ్కి తీసుకుంటారు. కాబట్టి ఈరోజు ఎంతవరకు సహకరిస్తారనే దాన్ని బట్టి ఈ కేసు 33A33తో ఒక కొలిక్కి వస్తుందా, లేదంటే మరింత మందిని ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉందా, దాని ద్వారా సిట్టు వీళ్ళు చెప్పే పేర్లను బట్టి మరింత మంది మరిన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్.